పాప వాళ్ళ ఇంటికి ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారైతే వచ్చారండి. పాప వాళ్ళ అమ్మగారు, నాన్నగారితో కూడా మాట్లాడారు. పాప వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పి, మీ ఫ్యామిలీకి ఆర్థికంగా కూడా ఏమైనా కావాలంటే మేమైతే నిలబడతామని అయితే కలెక్టర్ గారైతే చెప్పారండి. అలాగే లోకల్‌గా కొండ ఎక్కే అలవాటు ఉన్నవారు ఉంటారు చూసారా? వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి, వాళ్ళతో మొత్తం కొండంతా కూడా మరొకసారి సెర్చింగ్ చేపిస్తామని అయితే చెప్పారండి కలెక్టర్ గారు. కలెక్టర్ గారే నేరుగా పాప మిస్ అయిన ప్లేస్‌కి అయితే వెళ్లారండి. తుని రూరల్ సీఏ గారైతే మొత్తం కలెక్టర్ గారికి వీళ్ళు చేసినటువంటి వర్క్స్ గురించి అంతా చెప్పారు. వాళ్ళ ఉంటారు పశు వాళ్ళు ఇంకా సెన్సియర్ జాబ్లో ఉంటారు. ఎక్కడో వచ్చి గుడారాలు వేసి ఉంటారు. వాళ్ళందరినీ చెక్ చేసాం సార్ మనం. ఓకే. మనం ఆ టైంలో సెల్ ఫోన్తో పాటు గూగుల్తో కూడా ఈ పరిధిలో ఉన్న సెల్ ఫోన్ ఇక్కడ మనం ఇక్కడ లోకల్ సౌతం తీసుకుంటారు. ఇక్కడ అదేవిధంగా మొత్తం అన్ని సరౌండింగ్స్ 6 ప్లేసెస్లో మనం సౌతం తీసాం. నక్కలు అలాంటివి వస్తాయి సార్. వస్తాయా మూమెంట్స్? ఇక్కడ వస్తాయి సార్. అది 60 పందులు వస్తాయి సార్. ఈ కొండలు అంటే జనరల్గా నైట్ టైం వస్తాయి సార్ కిందకి వెళ్ళి. జనసంఖ్య ఉన్నప్పుడు రావు సార్. అడవి కుక్కలు కూడా ఉంటాయి సార్, రేట్లు అంటారు వాటిని. అవి కూడా పెరుగు చేసుకుంటాయి సార్. పంపించామా పార్టీ మొత్తం కాలుచ్చాము. ఇంచుమించుగా మనం 1000 ఏకర్స్ వరకు చేసేసాం. ఆయన ముందుకు వచ్చాడు ఇక్కడ గట్టలో అతను అటు అటు వాళ్ళు ఈ పొలాలు ఏరుకోవడానికి వాటి వెళ్తుంటారు సార్. మార్నింగ్ 10:30కి వచ్చి అతను పొలాల్లో ఏరుకొని వెళ్ళిపోయాడు సార్. ఓకే. మళ్ళీ అగైన్ ఇక్కడ నిమ్మ చెట్టు ఒకటి ఉంది సార్. ఓకే. ఆ నిమ్మకాయల కోసం వచ్చారు సార్. ఆ నిమ్మకాయల కోసం వచ్చినప్పుడు వెళ్ళేప్పుడు లేదు సార్. ఒక 5 నిమిషాలు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు పాప ఏడుస్తుంది సార్. అలా ఇంత దూరం ఎలా వచ్చింది గడ్డి మధ్యలో? అదే సార్, అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ గట్టం టైం వచ్చి ఉండాలి సార్. మళ్ళీ ఇది మధ్యలో రావాలని ఆలోచన ఉండదు కదా? చిన్న బాట ఉండేది సార్ ఇక్కడ. మనుషులు నడిచిన బాట. బాటమని నడిచైతే అంటే మోస్ట్ ప్రాబుల్ అలా వచ్చేసి ఉంటా సార్. ఆ ఫెన్సింగ్ పట్టుకొని అలా ఇంకా ఏడ్చుకుంటూ ఇలా వచ్చి ఉండాలి సార్. ఈ గడ్డిలో అయితే రాలేదు సార్. అయితే వీళ్ళు అబ్జర్వ్ చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇక్కడ ఫెన్సింగ్లో నుంచి పాప తల వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు కూడా ఈ ఫెన్సింగ్లో తీశారు సార్ తండ్రి. అవునా? అంటే క్రాస్ చేసినట్టు మనకి కనిపిస్తాం. మనం బొమ్మ పెట్టాం కదా సార్, ఇక్కడ క్రాస్ చేసినట్టు మనకి పై దాని మధ్యలో ఉన్న దానికేమో పాప వెంట్రుకలు ఉన్నాయి సార్, దానికేమో కుక్క వెంట్రుకలు ఉన్నాయి. కార్నర్లో కూర్చొని నించుని ఏడుస్తుంది సార్. కింద నుంచి ఎక్కడం కూడా కష్టం సార్. బహుశా అలా ఆ గట్టంతో వచ్చి ఉండాలి సార్. అతను ఎదరికెళ్ళి ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది సార్. నిమ్మకాయల కోసం మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారు సార్. ఇదంతా మొత్తం బయటకు వెళ్ళి మనం తిరిగేస్తాం మొత్తం సార్. మనం ఇటు 7 కిలోమీటర్స్, ఇటు 10 కిలోమీటర్స్. మనం ఇటువైపు దొండవకన విలేజ్ ఉంది సార్. మనం ఏదైనా అంటే లోయ లాంటిది ఏదైనా అది కూడా మనం కొనపాలతో ఆ రోజు బాగా హెవీ రెయిన్ వచ్చింది సార్. ఒక పై నుంచి గ్రావెల్ అది కూడా అలా కొనపాలకు వచ్చేస్తుంది సార్. దానికి ఒకవేళ దాని కింద డెబ్రీస్ కింద ఏదైనా పడిపోయి ఉండొచ్చు, అది కూడా మనం చెక్ చేసాం సార్. ఇవి మొత్తం ఈ ఆకులన్నీ తీయించి సార్ మన కొండకి ఇలా వరకు వెళ్ళిపోయాం సార్. ఓకే. రేపు 2 చోట్ల టాప్ వెరిఫై చేసాం. ఇంకా ఈ కొండ ఇలాగా మనకి అడ్ రోడ్ అని అక్కడ 21 కిలోమీటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ పోతుంది సార్. ఇంక ఇదైతే ఏజెన్సీలోకి వెళ్ళిపోతుంది. చాలా పెద్ద కొండ సార్. దీనిపైన కొండ వాళ్ళలోనే కింద భాగంలో అలాగే అక్కడ మనం ఫారెస్ట్ వాళ్ళు ట్రెంచ్ తవ్వారు సార్. ఆ ట్రెంచ్ అంతా కూడా మనం కొనుక్కుంటూ అన్ని చెక్ చేసాము. ఇదైతే సుమారు 5 సార్లు మనం ఇది వెళ్ళి పెట్టాం సార్. పాప ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత ఇలా వెళ్తే మళ్ళీ ఎదర మామిడికాయలు వస్తున్నారు సార్. ఓకే. అటువైపు వెళ్ళి ఉండకపోతే సార్, ఇలా వెళ్ళి ఉంటే సార్ ఇక్కడ ఎవరైనా ఈ పక్షులను పట్టే వాళ్ళు వెళ్ళి ఉంటే పట్టుకోవాలి సార్. ఒంటరిగా ఉంది కదా, లేదా ఆ పాప అలా నడుచుకుంటా వెళ్ళిపోయి డిహైడ్రేట్ పడిపోతే వీళ్ళు వెతికారు కానీ లోపల ఎదిగారు కానీ ఈవినింగ్ మేము వచ్చే వరకు కూడా బయట ఎవరు ఎత్తలేదు సార్. బయట నైట్ 8 వరకు అలా ఇంకా డిహైడ్రేట్ అయిపోతే నైట్ ఏదైనా యానిమల్ క్యాచ్ చేసేది సార్. డే టైంకి పాసిబిలిటీ లేదు సార్. నైట్ టైం అయితే పందులు వచ్చేస్తాయి సార్. అవైతే మనకేం రిమైన్స్ కూడా మిగల్చవు సార్. అడవి పందులు కానీ అడవి కుక్కలు కూడా. ఒకవేళ ఫైతాన్ని ఏదైనా క్యాచ్ చేసి అది ఇక్కడే ఉండాలి సార్. కానీ అది ఎక్కడ మనకు కనిపించలేదు సార్. పైతాన్ వచ్చే దీని ఉంది. 2 years బ్యాక్ ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు ఇక్కడ ఒక మేకని తినేస్తే చంపారు సార్. ఓకే. ఈ ఏరియాలో ఈ విలేజెస్ మేకని తిని ఇక్కడ ఉండిపోయింది సార్ చెట్టు చుట్టుకొని. 2 years బ్యాక్ వాళ్ళు చంపారు సార్.
లో వచ్చిన 5,000 కాల్స్ని కాల్ టు కాల్ వెరిఫై చేశారు. వెరిఫై చేశాను. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఈ మేకలు కోసం ఆవులు మేపుతారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఏమి ఉండేది కదా. మనం అవి కామన్ నెంబర్స్ 48 నెంబర్స్ వచ్చినాయి సార్ ఆ టైంలో ఇక్కడ తిరిగిన వాళ్ళు. అవన్నీ కూడా మనం పిన్ టు పిన్ వెరిఫై చేసాం సార్. ఓకే ఇక్కడ ఇది కొద్దిగా మనకి అసైన్ ల్యాండ్ ఉంది సార్ డౌన్లో. ఓకే. జీడిపెక్కులు వేరుకోవడానికి కొంతమంది వస్తారు సార్. అంటే క్రాప్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు సార్. వదిలేస్తారు మళ్ళీ ఆ సీజన్ వస్తారు. అది ఈ రాలిపోయిన వేరుకోవడానికి కొంతమంది విలేజర్స్ బయట నుంచి వస్తారు సార్. ఓకే. ఆ రోజు ఈ తాతబాబు చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరు లేరు సార్, నేను చూశాను అంటాడు సార్. అయితే మమ్మల్ని ఒకసారి ఈ కొండ అలవాటు ఉన్నవాళ్ళు, ఆ కొండ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చేస్తే ఒక రౌండ్ గాలింపు చేస్తాం. ఓకేనా? నేను ఉన్నారంటే ఇప్పుడు ఈ కొండ జాతి వాళ్ళు ఈజీగా ఎక్కడ ఉంటే కూడా అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇంకొక రౌండ్ పైన చేపిస్తాం. సరే చూద్దాం, మన చేతిలో లేదు, దేవుడు మనకు కరుణిస్తే పాప సురక్షితంగా మనకు చేరుతుంది. ఓకే, ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా సాయం ఉన్నా నా దగ్గర రావచ్చు ఎప్పుడైనా, సరేనా? తహసీల్దార్ గారు ఇప్పుడే ఉన్నారు. ఓకే, ఆయన చెప్తే ఎప్పుడైనా నేను ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాను. ఓకే ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా సమస్య ఉంటే సార్ దృష్టికి తీసుకోండి, తహసీల్దార్ దృష్టికి తీసుకోండి. మేము అందరూ ఉన్నాం అందుబాటులో. ఓకే, దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, ధైర్యంగా సార్ కూడా తిరిగినప్పుడు ఏం జరుగుతుందో మానిటర్ చేస్తాను, సేకరిస్తాను. మనకి స్పెషల్ పార్టీలు ఏంటి అలాగే ఎస్పీ గారు కూడా సారే నైట్ పంపించారు. ఓకే.